సూర్య బ్యాట్పై న్యూజిలాండ్ ప్లేయర్స్కి అనుమానం వచ్చింది. అందుకే గ్రౌండ్లోనే సూర్య చేతి నుండి బ్యాట్ లాగేసుకుని మరీ అన్ని విధాలా చెక్ చేశారు. అది చూసి అందరూ షాక్కి గురయ్యారు. అవును బాస్, సూర్యకుమార్ యాదవ్ గత సంవత్సర కాలంగా ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. పరుగులు సాధించడానికి అష్ట కష్టాలు పడ్డాడు. బట్ న్యూజిలాండ్ సిరీస్లో మాత్రం వాళ్ళ బౌలర్స్పై విరుచుకుపడి సూర్య శివ తాండవం చేసేశాడు. సెకండ్ టీ20ఏలో 37 బంతుల్లోనే 82 రన్స్ దంచాడు. ఇక థర్డ్ టీ20ఏలో 26 బంతుల్లోనే 57 రన్స్ బాధేశాడు. అరే, మొన్నటి వరకు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న సూర్య సడన్గా ఇలా విరుచుకుపడుతున్నాడేంటి అని తలలు పట్టుకుంటున్నారు న్యూజిలాండ్ ప్లేయర్స్. కొంపదీసి బ్యాట్లో ఏదైనా తేడా ఉందా అని అనుమానపడ్డారు. అందుకే మ్యాచ్ అయ్యిందో లేదో సూర్య బ్యాట్ని అన్ని విధాలా స్కాన్ చేశారు న్యూజిలాండ్ ప్లేయర్స్. అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చూద్దాం బాస్. యాక్చువల్గా న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ని టీమిండియా జస్ట్ 10 ఓవర్స్లోనే ఛేదించేశాక సూర్య డారెల్ మిచెల్కి ఫార్మాలిటీ ప్రకారం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్ళాడు. కానీ మిచెల్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందే ఫస్ట్ నీ బ్యాట్ ఇవ్వు ఒకసారి చూస్తా అని సూర్య చేతి నుండి ఓ రకంగా బ్యాట్ని లాగేసుకున్నాడు. మరి సూర్య బ్యాట్పై ఏదైనా వివాదం జరగనుందా? ఎందుకంటే సూర్య సెకండ్ అండ్ థర్డ్ టీ20ఏలో బ్యాటింగ్ చేసిన విధానంపై న్యూజిలాండ్ ప్లేయర్స్ షాక్కి గురవుతున్నారు. అసలు సూర్య బ్యాట్లో ఏం తేడా ఉంది? సూర్య ఏ రకమైన బ్యాట్ వాడుతున్నాడు? మరి సూర్య బ్యాట్ ఐసీసీ రూల్స్కి అనుగుణంగానే ఉందా లేదంటే రూల్స్కి విరుద్ధంగా ఉందా అన్న అనుమానం న్యూజిలాండ్ ప్లేయర్స్లో కలిగింది. ఇక్కడ ఈ పిక్లో చూడండి బాస్, డారెల్ మిచెల్ సూర్య బ్యాట్ని తీసుకొని కళ్ళతోనే స్కాన్ చేసేస్తున్నాడు. సూర్య తనతో మాట్లాడుతున్నాడు. బట్ మిచెల్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా బ్యాట్ని తీక్షణంగా పరీక్షిస్తున్నాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా షాక్ అవుతున్నాడు అసలు ఏం జరుగుతుంది అని. ఈ పిక్లో కూడా సూర్య బ్యాట్ ఇంకా డారెల్ మిచెల్ చేతిలోనే ఉంది. ఆ తర్వాత మిచెల్ బ్యాట్ హ్యాండిల్ని పట్టుకొని మళ్ళీ చెక్ చేశాడు. ఎందుకంటే డారెల్ మిచెల్ కూడా విధ్వంసకర బ్యాటరే. తన దగ్గర కూడా చాలా బ్యాట్స్ ఉంటాయి. తనకి చాలా బాగా తెలుసు ప్రాపర్ బ్యాట్ నిబంధనలేంటో, బ్యాట్కి సంబంధించి ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో అని, ఎలాంటి బ్యాట్ని వాడాలో ఎలాంటి బ్యాట్ని వాడకూడదు అని. అందుకే బ్యాట్ని బలంగా పట్టుకొని ఏదైనా తేడా ఉందేమోనని మళ్ళీ పరీక్షించాడు. ఆ తర్వాత మిచెల్ సూర్య బ్యాట్ని పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉన్నాడు. సూర్యనేమో తన బ్యాట్ కోసం మిచెల్ వెనక కదులుతూనే ఉన్నాడు. మిచెల్ మాత్రం బ్యాట్ని అటు ఇటు తిప్పుతూ బ్యాట్లో ఏదైనా తేడా ఉందా అని మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. మ్యాచ్ అయిపోయాక చాలాసేపటి వరకు కూడా సూర్య బ్యాట్ని మిచెల్ తనకి ఇవ్వకుండా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఈ పిక్లో సూర్య మిచెల్ దగ్గరికి వస్తాడు. బట్ స్టిల్ బ్యాట్ మిచెల్ చేతిలోనే ఉంటుంది. తను ముందుకి వెళ్తూనే ఉన్నాడు కానీ బ్యాట్ని మాత్రం సూర్యకి ఇవ్వట్లేదు. ఏ బ్యాట్తో అయితే సూర్య సెకండ్ టీ20ఏలో థర్డ్ టీ20ఏలో చిత్తక్క బాధేశాడో ఆ బ్యాట్ని మిచెల్ అన్ని డైమెన్షన్స్లలో చెక్ చేశాడు. మీకు తెలుసా బాస్, ఐపీఎల్లో చాలాసార్లు చూసుంటారు కొన్ని బ్యాట్స్ని అలౌ చేయరు. అవి ఐసీసీ రూల్స్కి విరుద్ధంగా బ్యాటర్స్ భారీ షాట్స్ ఆడడానికి అనుకూలంగా ఉంటాయి. అలాంటి బ్యాట్ని బ్యాటర్స్ అస్సలు వాడకూడదు. అలాంటి బ్యాట్నేమైనా సూర్య వాడుతున్నాడేమోనని మిచెల్ అనుమానం. అందుకే బ్యాట్ బాగుంది, ఎక్కడి నుండి తెచ్చావంటూ మాట కలిపి బ్యాట్ని టాప్ టు బాటమ్ ఫుల్ స్కాన్ చేశాడు మిచెల్. అయితే సూర్య బ్యాట్ ఐసీసీ నిబంధనలకు లోబడే ఉంది. సూర్య విధ్వంసకర బ్యాటింగ్ వెనుక ఉన్న మ్యాజిక్ బ్యాట్లో కాదు సూర్య చేతుల్లోనే ఉందని, అందుకే తనని మిస్టర్ 360 డిగ్రీస్ అంటారని చివరికి అర్థమై ఉంటుంది డారెల్ మిచెల్కి. ఏమంటారు బాస్? మరి సూర్య విలయ తాండవాన్ని మీరు ఎంజాయ్ చేశారా లేదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.